జ్యోతిష్ శాస్త్రమందు మనకి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే 27 నక్షత్రాలతో పాటుగా 28వ నక్షత్రం కూడా ఉంటుంది. దానినే అభిజిత్తు అంటారు. అయితే అది ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఈ అభిజిత్తు అనేటువంటి నక్షత్రాన్ని ఎలా తీసుకుంటారు అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలోని కొన్ని ఘడియలు, శ్రవణ నక్షత్రంలోని కొన్ని ఘడియల్ని కలిపి అభిజిత్తు కింద తీసుకుంటారు. అయితే అభిజిత్తు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు, కానీ స్పష్టంగా వాళ్ళకి అవగాహన ఉండదు. కేవలం ఈ అభిజిత్తుని గృహప్రవేశ, గృహారంభాది వృషభ చక్ర, కలశ చక్ర శుద్ధుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే అభిజిత్తు ముహూర్తం అనేటువంటిది మనకు తెలుసు. సూర్యోదయం లగాయితూ 4వ ముహూర్తాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. ఇది సర్వశ్రేష్టమైనటువంటి ముహూర్తం. కాబట్టి మనకి తెలియనటువంటి అభిజిత్ నక్షత్రం కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది. దానిలో కూడా చాలామంది పుడుతూ ఉంటారు ఈ గడియల యొక్క సంధి కాలంలో.